So this is the important behavior of light known as reflection of light. Reflection of light అంటే ఏంటి? ఏంటంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇంతకుముందు ఒపేక్ ఆబ్జెక్ట్ పైన లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమైందని చెప్పినాం, వెనుకకు వచ్చింది అని చెప్పినాం. అంటే అర్థం ఏంటిది, ఒక మీడియం లోపల లైట్ ట్రావెల్ చేసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒపేక్ ఆబ్జెక్ట్ పైన కనుక అది ఇన్సిడెంట్ అయితే పడితే అది మళ్ళా వెనుకకు వస్తుంది. గా నేచర్ ను మనం ఏమంటున్నానంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అంటాం. ఓకే, చూడండి, ఇఫ్ ద లైట్ రేస్ ఫాలింగ్ ఆన్ ఎ సర్ఫేస్ ఆర్ రిటర్న్డ్ ఇన్ టు ద సేమ్ మీడియం, ద ఫినామినన్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్ అండ్ ద సర్ఫేస్ ఈస్ కాల్డ్ యాజ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఏ సర్ఫేస్ పైన అయితే లైట్ పడి రిఫ్లెక్ట్ అవుతుందో ఆ సర్ఫేస్ ను మనం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని అంటాం బిడ్డ. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే మిర్రర్. మిర్రర్ పైన లైట్ పడ్డదంటే ఇమ్మీడియట్ గా రివర్స్ అయిపోతుంది. ఎందుకంటే మిర్రర్ యొక్క కన్స్ట్రక్షన్ అట్లుంటది అన్నట్టు. మిర్రర్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్లాస్. అది గ్లాస్, ఆ గ్లాస్ కు ఒక వైపుకు మొత్తం సిల్వర్ కోటింగ్ ఉంటది. ఆ సిల్వర్ కోటింగ్ మీద మళ్ళా ప్రొటెక్షన్ పెయింట్ ఉంటది, ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ అట్లా ఉంటది. అప్పుడు మనం అవతలకి వెళ్ళి చూసినప్పుడు ఏమవుతుందంటే మిర్రర్ బ్రైట్ ఫుల్ గా కనపడుతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఈ విధంగా ఒక గ్లాసు, దానికి ఎం డాష్ అనేటువంటి పేరు పెట్టినాం, ఇలా కోటింగ్ ఇచ్చినాం. ఇప్పుడు దీన్ని ఏమనాలి, మిర్రర్ అనాలి. ఏమనాలి బేట, మిర్రర్ అనాలి. ఎస్. ఇప్పుడు ఈ మిర్రర్ పైన మనం ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ దగ్గర మిర్రర్ కు 90 degrees లో ఒక లైన్ గీసినాం. దీన్ని మనం ఏమంటాం నానంటే ఎన్ డాష్ అంటాం. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఒక లైట్ రే అలా వచ్చి పడింది అందాం. అలా వచ్చి పడేటువంటి లైట్ రేని మనం ఇన్సిడెంట్ రే అంటాం. ఏం రే బేట, ఇన్సిడెంట్. ఓకే, ఈ ఇన్సిడెంట్ రే. ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఆ పాయింట్ దగ్గర వచ్చి ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి. ఓకే, అప్పుడు ఆ లైట్ రే మళ్ళీ ఏమైంది, వెనుకకు అలా వెళ్ళిపోయింది. ఏ మీడియంలోకి ఏదైతే వచ్చిందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆ మీడియంలోకి లైట్ రే వచ్చింది, ఆ పాయింట్ ను మనం పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం. మళ్ళీ అదే మీడియంలోకి అది ఈ విధంగా బ్యాక్ అయింది. అలా ఏ మీడియంలో నుంచి వచ్చినటువంటి లైట్ రే మళ్ళీ అదే మీడియం లోపలికి బ్యాక్ అయ్యి వెళ్ళిపోతుందో ఈ ఫినామినన్ మనం ఏమంటున్నానా, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అంటాం. ఓకే, దిస్ ఈస్ వాట్ వి కాల్ రిఫ్లెక్షన్ అనేటువంటి ఫినామినన్. ఇప్పుడు నువ్వు కొంచెం అబ్జర్వ్ చేస్తే దెర్ ఆర్ సంథింగ్. ఓకే, ఇప్పుడు ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటాం, ఎంఎం డాష్ అనేటువంటి దాన్ని. ఓకే, ఇప్పుడు దాన్ని ఎన్ డాష్ ని మనం నార్మల్ అన్నాం. అట్లనే దిస్ ఈస్ ఇన్సిడెంట్ రే, అట్లనే దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ రే. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏంటి నాన్న అంటే, ఇగో ఇట్లా నార్మల్ కును ఇన్సిడెంట్ రేకు మధ్యలో కొంత యాంగిల్ ఉన్నది. ఈ యాంగిల్ ను మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం నాన్న. దాన్ని ఏం అక్షరంతో చూపిస్తాము, ఐ అనే అక్షరంతో చూపిస్తాం. ఇన్ ద సేమ్ వే దెర్ ఈస్ అన్ యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఆల్సో. అక్కడ కూడా ఆ యాంగిల్ ను మనము యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. దీన్ని ఆర్ తోటి చూపిస్తాం. ఇప్పుడు మనం రిఫ్లెక్షన్ అనేటువంటి ఫినామినన్ ను నామినల్ గా నేను నేర్చుకున్నాం. జస్ట్ ఒక మీడియం లో పోయేటువంటి లైట్ రే ఒక సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ తిరిగి అదే మీడియం లోకి వస్తే మనం దాన్ని రిఫ్లెక్షన్ అని అన్నాం. కానీ రిఫ్లెక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం లోపల ఇన్ని టర్మ్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ టర్మినాలజీ రిలేటెడ్ టు ద రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ టర్మినాలజీ. టర్మినాలజీ ఏంటిది? ఫస్ట్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. వాట్ ఈస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్? The surface which reflects the light back into the same medium is known as the reflecting surface. ఒక లైట్ ఒక మీడియంలో నుంచి వస్తున్నప్పుడు ఏ సర్ఫేస్ అయితే ఆ లైట్ ను మళ్ళీ రివర్స్ బ్యాక్ చేస్తుందో దాన్ని మనం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని అంటామని చెప్పుకున్నాం. ఓకే, యూజువల్లీ మిర్రర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ గుడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. మనకు తెలుసు మంచి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఏంటిది అంటే ఎగ్జాంపుల్ మిర్రర్ అని. ఓకే, సో దిస్ ఈస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇలా ఉంటుంది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది. జనరల్లీ మిర్రర్ ని ఎంఎం డాష్ తోటి చూపిస్తాం. సో ఒక సైడ్ ఇలా మనం కోటింగ్ అంటే ఇట్లా
లైన్స్ అనేటువంటివి కంటిన్యూస్ గా మనము డ్రా చేస్తాం. మిర్రర్ అని డ్రా చేసేటువంటి పద్ధతి ఇది బేటా. ఓకే, దిస్ ఈస్ ద గుడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే డెఫినేషన్ అది. ద సర్ఫేస్ విచ్ రిఫ్లెక్ట్స్ ద లైట్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం ఈజ్ నోన్ యాజ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. నెక్స్ట్, ఇన్సిడెంట్ రే. వాట్ ఈస్ ఇన్సిడెంట్ రే? ద లైట్ రే విచ్ ఫాల్స్, దట్ మీన్స్ ఇన్సిడెంట్స్ on the reflecting surface is known as the incident ray. ఒక లైట్ రే ఏదైతే ఒక సర్ఫేస్ పైన పడుతుందో అంటే ఇన్సిడెంట్ అవుతుందో దాన్ని మనం ఇన్సిడెంట్ రే అంటామని డెఫినేషన్. ఓకే, ఇప్పుడు ఇది మిర్రర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని మనకు తెలుసు. ఇలా ఒక లైట్ రే వచ్చి దానిపైన ఇన్సిడెంట్ అయింది, దీన్ని మనం ఏమనాలంటే ఇన్సిడెంట్ రే అని అనాలి. ఎక్కడైనా పడవచ్చు, నాట్ ఓన్లీ మిర్రర్, ఏ సర్ఫేస్ పైన మన లైట్ రే వచ్చి పడుతుందో దాన్ని ఇన్సిడెంట్ రే అని అంటాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆర్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. వాట్ ఈస్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్? ద పాయింట్ ఎట్ విచ్ ద లైట్ రే ఫాల్స్ ఆన్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైన ఈ ఇన్సిడెంట్ రే పోయి ఎక్కడైతే ఇన్సిడెంట్ అవుతుందో ఆ పాయింట్ ను పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని మనకు తెలుసు, ఈ ఇన్సిడెంట్ రే వచ్చి అక్కడ ఇన్సిడెంట్ అయింది, ఈ పర్టికులర్ పాయింట్ ను ఆ సర్ఫేస్ పైన ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ రే ఇన్సిడెంట్ అయిందో అంటే పడిందో దట్ పర్టికులర్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. దాన్ని మనం పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. ఒక్కొక్క టర్మ్ ను గురించి మనం డిఫైన్ చేసుకుంటున్నాం. ఓకేనా? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే ఏంటో చూసుకున్నాం, ఇన్సిడెంట్ రే అంటే ఏంటో చూసుకున్నాం, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటో చూసుకున్నాం. నెక్స్ట్ ఈస్ ద నార్మల్. నార్మల్ అంటే ఏమన్నాం నాన్న? ఇట్ ఈస్ ఎ పర్పెండిక్యులర్ డ్రాన్. నార్మల్ ఈస్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ టు ద ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. మరి ఈ పర్పెండిక్యులర్ ఎక్కడ డ్రా చేయాలి? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర డ్రా చేయాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇది ఇన్సిడెంట్ రే, అక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేటువంటిది మనకు తెలుసు. ఈ మిర్రర్ పైన ఈ ఇన్సిడెంట్ రే వచ్చేసి ఈ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర అంటే ఈ పాయింట్ దగ్గర ఈ మిర్రర్ కి, అంటే ఈ మిర్రర్ అనేటువంటిది ఒక లైన్ లెక్క కనపడుతుంది, కానీ ఇది ఒక ఫ్లాట్ సర్ఫేస్. మనకు తెలుసు కదా, మిర్రర్ అనేటువంటిది ఫ్లాట్ గా ఉంటది, ఒక లైన్ లాగా ఉండదు అది. సో ఈ ఫ్లాట్ సర్ఫేస్ పైన మనం ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర నార్మల్ అంటే 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్ తోటి డ్రా చేయాలి. ఎవరికి? మిర్రర్ కి. ఓకే, ఎలా డ్రా చేయాలి? సో దిస్ ఈస్ కాల్డ్ ద నార్మల్. సో అలా పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర మనకు ఆ ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కు గీసినటువంటి 90 డిగ్రీస్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం నార్మల్ అని అంటాం. ఓకే, నార్మల్ ను ఎన్ డాష్ తోటి చూపిస్తాం, మిర్రర్ ను ఎం డాష్ తోటి చూపించినట్టు నార్మల్ ఎన్ డాష్ తోటి చూపిస్తాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ రిఫ్లెక్టెడ్ రే. రిఫ్లెక్టెడ్ రే అంటే ద లైట్ రే విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. ఏ లైట్ రే అయితే బ్యాక్ అయి వెళ్ళిపోతుందో ఆ లైట్ రేను మనం రిఫ్లెక్టెడ్ రే అని అంటాం. ద లైట్ రే విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఈజ్ నోన్ యాజ్ ద రిఫ్లెక్టెడ్ రే. ఓకే, ఎలా ఉంటుందో చూడండి, మనకు తెలుసు ఇవన్నీ. ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని తెలుసు, ఇది ఇన్సిడెంట్ రే అని తెలుసు, ఈ పాయింట్ దగ్గర మనకు పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని తెలుసు, అట్లనే ఇది నార్మల్ అని తెలుసు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయినటువంటి ఈ లైట్ రే మళ్ళీ రివర్ట్ బ్యాక్ కావాలి అదే మీడియంలోకి. బికాస్ ఆఫ్ దిస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇట్ కమ్స్ బ్యాక్ అన్నట్టు. సో దిస్ ఈస్ హౌ ద లైట్ రే కమ్స్ బ్యాక్. ఇప్పుడు ఈ లైట్ రే విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్, ఏదైతే రిఫ్లెక్ట్ అయి పైకి వెనకకి వెళ్ళిందో దాన్ని మనము రిఫ్లెక్టెడ్ రే అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటిది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్? ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ నోన్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ఐ. ఓకేనా? దీన్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. అదేంటిది? నార్మల్ కున్న ఇన్సిడెంట్ రేకు మధ్యలో ఉండే యాంగిల్. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ ప్రాసెస్ అంతా ఇది. ఇది నార్మల్, ఇది
ఇన్సిడెంట్ రే, వీటి మధ్యలో కొంత యాంగిల్ ఉంటుంది. దట్ పర్టికులర్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. దీన్ని మనం స్మాల్ ఐ అనేటువంటి లెటర్ తోటి చూపిస్తాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ స్మాల్ ఐ. ఓకేనా? సో ఈ టర్మ్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్? ఇప్పుడు ఇన్సిడెంట్ రేకును నార్మల్ కు మధ్యలో ఉన్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనాలంటే ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే అంటాం. సో ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఈజ్ నోన్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ద లెటర్ స్మాల్ ఆర్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ దేంతో చూపిస్తాం మనం? స్మాల్ ఆర్ అనేటువంటి అక్షరం తోటి చూపిస్తాం. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద రిఫ్లెక్షన్ ఈస్ టేకెన్ ప్లేస్. ఇక్కడ ఈ యాంగిల్ మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం. అండ్ దెర్ ఈస్ అనదర్ యాంగిల్ between normal and reflected ray. So the angle between normal and reflected ray is this one. This is called as the angle of reflection. Angle of reflection మనం R అనేటువంటి లెటర్ తోటి చూపిస్తాము. ఓకే, సో ఇలా మనం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ గురించి చెప్పుకున్నాం, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ గురించి చెప్పుకున్నాం, ఇన్సిడెంట్ రే గురించి చెప్పుకున్నాం, రిఫ్లెక్టెడ్ రే గురించి చెప్పుకున్నాం, నార్మల్ గురించి చెప్పుకున్నాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గురించి చెప్పుకున్నాం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్.